morning students. Okay ma manku osariki 9th class 11th topic surface areas and volumes ane topic danlo exercise 11.4 lo first question annadu ma deenlo osariki manaki edaithe undo spheres gaani hemispheres ku sambandhinatvanti volume related problems untayi annadu already మనం ఏదైతే ఉందో స్పియర్ గాని హెమిస్పియర్ సంబంధించినటువంటి సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజెస్ లో కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారికి వాల్యూమ్ సంబంధించిన ప్రాబ్లం అనేవి ఇక్కడ చేస్తున్నాం అన్నట్టు. ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఏదైతే ఉందో ఈ స్పియర్ గాని హెమిస్పియర్ గాని ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా స్పియర్ చూసుకున్నాం అనుకో మా స్పియర్ కి అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా గాని టోటల్ సర్ఫేస్ ఏరియా గాని ఫార్ములా 4πr² అవుతుంది. మా ఎంత ఫార్ములా అదే హెమిస్పియర్ కి అయితేనేమన్నా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నేమన్నా 2πr², అదే టోటల్ సర్ఫేస్ ఏరియా నేమన్నా 3πr². మరి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రీవియస్ గా కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారికి వాల్యూమ్ అన్నట్టు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే ఏమన్నా 4/3πr³. మరి ఏంటి ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే 4/3πr³ లేకపోతే దాన్నే 4/3 πr³ అనేనా అనొచ్చు అన్నట్టు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ దానికి వచ్చేసరికి ఫార్ములా 2/3πr³. 2/3 దాన్నే ఇంకో రకంగా మాట్లాడితే 2/3 πr³ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏదైతే ఉందో దానిలో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా డైరెక్ట్ గా ఏదైతే ఉందో మనకు ఆ ఫార్ములా తెలిస్తే అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది అన్నట్టు. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ హూజ్ రేడియస్ ఈస్ 7 సెంటీమీటర్స్ అనేది ఫస్ట్ బిట్, 0.63 మీటర్స్ అనేది సెకండ్ బిట్. ఓకే మా ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఫస్ట్ బిట్ చూసినట్టయితే గివెన్ దట్ radius of the sphere మనం స్మాల్ ఆర్ తోటి నోట్ చేస్తాం, అది కాస్త 7 సెంటీమీటర్స్ అన్నారమ్మా. ఇప్పుడు దీనికి వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ మా ఫార్ములా ఏంటి 4/3πr³. మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 ఇంటూ π అంటే 22/7 అని చెప్పేసి తీసుకుందాం. r³ అంటే 7³ దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 22/7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. మా ఒక 7 క్యాన్సిల్ అయిపోయింది. మా 7 7s are 49, 22 2s are 88. 88 into 49/3 అన్నట్టు. మరి ఇప్పుడు ఏదైతే ఉంది ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం. 88 ని మనం 49 తో మల్టిప్లై చేద్దాం. 8 9s are 72, 9 8s are 72 plus 7 79, 4 8s are 32, 4 8s are 32 plus 3 35, 2 11 13 4 4312 divided by 3 అన్నట్టు. మరి 4312 ని నేను 3 తో డివైడ్ చేయాలి. 4312 ని 4312 ని నేను 3 తో డివైడ్ చేస్తాను. మా 3 1s are 3, 1 3 అన్నట్టు, 3 4s are 12, 1 అన్నట్టు, 3 3s are 9, 3 7s are 21, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టేసుకొని 0 పెట్టుకుంటాం. 3 3s are 9 అంటే 1437.3
1437.3 1437.3 మా ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది మా సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు మా ఇది ఫస్ట్ బిట్ అలాగే నెక్స్ట్ సెకండ్ బిట్ లో గివెన్ దట్ రేడియస్ r equal to 0.63 meters మా ఈ 0.63 meters అంటే ఏం రాయొచ్చు 63/100 అని చెప్పేసి రాయొచ్చు 63/100 మా ఇప్పుడు దీన్ని వచ్చేసరికి మనం వాల్యూమ్ కనుక్కోవాలి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ that is equal to 4/3 pi r cube 4/3 into 22/7 into 63/100 whole cube that is equal to 4/3 into 22/7 into 63/100 into 63/100 into 63/100 మా 7 తో మనకి 3 1s 3 21s 7 1s 7 3s అన్నట్టు మా ఇప్పుడు ఏదైతే ఉందో మనకి పై 1 ని కూడా మల్టిప్లై చేయాలి కింద మనకు మల్టిప్లై చేస్తే 100 into 100 into 100 అంటే 1 పక్కన 6 zeros వస్తాయి అన్నట్టు మా ఇవి మల్టిప్లై చేద్దాం మా 4 into 22 అంటే 88 అవుతుంది 88 3s అన్నట్టు సరే 88 into 3 into 63 into 63 by మా 100 into 100 into 100 అంటే 1 పక్కన 6 zeros వస్తాయి మా ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం అమ్మా సరే ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో చేద్దాం చూడండి జాగ్రత్తగా 88 ని మనం 3 తో మల్టిప్లై చేయాలి 88 ని 3 తో మల్టిప్లై చేయాలి 3 8s are 24 plus 2 అంటే 264 అన్నమాట దీన్ని మళ్ళీ దేనితో మల్టిప్లై చేయాలి 63 తో 4 3s are 12 18 plus 1 19 3 2s are 6 plus 1 7 మా ఇక్కడ మళ్ళీ ఏదైతే ఉందో 6 తో మల్టిప్లై చేస్తే 6 4s are 24 6 6 are 36 plus 2 38 6 2s are 12 plus 3 15 2 13 16 6 6 మా ఈ 16 632 ని మళ్ళా ఏదైతే ఉందో మళ్ళా 63 తో మల్టిప్లై చేయాలి 3 2s are 6 3 3s are 9 6 3s are 18 18 plus 1 19 3 plus 1 4 మళ్ళా 6 తో మల్టిప్లై చేద్దాం 6 2s are 12 18 plus 1 19 36 plus 1 37 6 6 are 36 plus 3 39 6 plus 3 9 6 11 18 17 14 10 మా 104 7816 మా 104 7816 7816 divided by 1 పక్కన 6 zeros అన్నట్టు మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 పక్కన 6 zeros ఉన్నాయి కాబట్టి ఈ 6 డిజిట్స్ తర్వాత మనం ఏదైతే ఉందో పాయింట్ పెట్టుకోవాలి 1 2 3 4 5 6 అంటే మనకి 1.047816 మా ఇక్కడ వాడు మీటర్స్ అన్నాడు కాబట్టి యూనిట్స్ వచ్చరికి మీటర్ క్యూబ్ అవుతుందమ్మా మీటర్ క్యూబ్ అన్నమాట ఇంకంతే మా నోట్ చేసుకోండి ఓకే మా ఎక్సర్సైజ్ 11.4 సెకండ్ క్వశ్చన్ అమ్మా మనం ఈ ఏదైతే ఎక్సర్సైజ్ లో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాము డైరెక్ట్ గా ఏదైతే ఉందో ఫార్ములా అన్నట్టు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటేనేమన్నా 4/3 πr క్యూబ్ అలాగే వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ అంటే 2/3 πr క్యూబ్ మా ఇక్కడ ఏదైతే ఉందో చూడమ్మా find the amount of water displaced by a solid spherical ball of diameter
అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో డయామీటర్ ఇచ్చున్నాడమ్మా. ఇందా ఫస్ట్ క్వశ్చన్కి ఏమైనా రేడియస్ ఇచ్చారు. ఇప్పుడు డయామీటర్ అంటే ఏం చేయాలి, దానిలోంచి సగం చేస్తే వి గెట్ ద రేడియస్. ఓకే మా సరే దీనిలో చూడండి జరిగింది సొల్యూషన్. Okay, given that my first bit ఇది diameter of a sphere. మా diameter అంటే డబుల్ ద రేడియస్ 28 సెంటీమీటర్స్ అమ్మా. ఇప్పుడు దీని నుంచి నేను రేడియస్ కనుక్కుంటాను. రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ R equal to my 28/2 అంటే ఎంత అవుతుంది 14 సెంటీమీటర్స్ అన్నట్టు 14 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏదైతే ఉందో దాని నుంచి మనం ఏం కనుక్కోవాలి వాల్యూమ్ అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఉందో ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ అంటే నథింగ్ బట్ దాని యొక్క వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది మనం. therefore the volume of the sphere 4/3 pi r cube, that is equal to 4/3 into pi is nothing but 22/7 into r cube అంటే 14 cube అంటే 14 into 14 into 14 3 times అవుతుంది. ఇక్కడ 7 ones అన్నట్టు 7 2s. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైతే ఉందో మనం పైనవన్నీ కూడా మల్టిప్లై చేయాలి, తర్వాత వచ్చిన దాన్ని మనం 3తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. 422s అంటే 88 2s అన్నట్టు 176 అవుతుంది ఇంటూ 14/3. చూడండి 422s అంటే ఏమన్నా 88 అన్నట్టు. 88 ని మనం 2తో మల్టిప్లై చేస్తే 2 8s are 16 ప్లస్ 16 ప్లస్ 7 అంటే 17 అంటే 176 అవుతుంది ఇంటూ 14 డివైడెడ్ బై 3. ఇక్కడ సార్ నెక్స్ట్ పేజ్ లో చూడమ్మా 176 ని మనం 176 ని నేను 14తో మల్టిప్లై చేస్తాను. 6 4s are 24 7 4s are 28 ప్లస్ 2 30 అవుతుంది. 4 ప్లస్ 3 7 176 4 6 14 2 4 6 4. దీన్ని మళ్ళీ ఏం చేయాలి 14తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. 4 4s are 16 64 24 ప్లస్ 1 25 4 4s are 16 ప్లస్ 2 18 4 2s are 8 ప్లస్ 1 9. ఇక్కడ 1తో చేస్తే 2 4 6 4 6 9 14 14 3 4 4 9 6 3 4 4 9 6 by 3. 3 4 4 9 6 ని మనం 3తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. 3 4 4 9 6 ని మనం 3తో డివైడ్ చేయాలి. 3 1s are 3 4 ని దించుకుంటాం. మళ్ళా 3 1s are 3 మళ్ళా 14 అన్నట్టు. 3 4s are 12 29 3 9s are 27 2 6 2 3 8s are 24. ఈ విధంగా 2 మిగులుతుంది అన్నట్టు. కావాలంటే 0 పెట్టుకుని అయినా చేయొచ్చు. అక్కడ ఎలా రాశారంటే 11,498 2/3 అని చెప్పేసి రాశారు. 11,498 2/3 ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ అన్న సెంటీమీటర్ క్యూబ్. ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. ఇది ఫస్ట్ బిట్ అన్నాడు. సెకండ్ బిట్ చూడండి. given that
diameter of a sphere is equal to 0.21 meters. Radius of a sphere r is equal to ఏదైతే ఉందో ఇక్కడ మనకి డబల్ ద రేడియస్, దాన్ని మనం 2r ని మనం 2 తో డివైడ్ చేస్తే 0.21/2 అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో మనం 100 తో మల్టిప్లై చేస్తే 21/200 అవుతుంది. 21/200. ఇప్పుడు ఏదైతే ఉందో వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేస్తానమ్మా. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 pi r³ that is equal to 4/3 into ఇక్కడ పై అంటే ఎంత రాదు 22/7 22/7 into r³ అంటే 21/200 into 21/200 into 7 3s are 21. ఇక్కడ 3 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 2s అన్నట్టు 2 100s అన్నట్టు 2 1s 2 100s అన్నట్టు 2 11s 2 100s అన్నట్టు. ఇంకా ఎంత మిగిలింది పైన 11 into 21 into 21. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 11 ని మనం 21 తోటి మల్టిప్లై చేయాలి. 21 ని 11 తో మల్టిప్లై చేస్తే 11 1s are 11 11 2s are 22 plus 1 23. మళ్ళీ దీన్ని మనం 21 తో మల్టిప్లై చేస్తాం. 1 1s are 1 3 2 2 1s are 2 2 3s are 6 2 2s are 4 1 5 8 4 8 5 1. That is equal to 4851 divided by 1 పక్కన 6 zeros. ఇక్కడ 6 zeros ఉన్నాయి కాబట్టి 6 digits అవతల మనం పాయింట్ పెట్టుకోవాలి. అంటే 0.004851. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి మీటర్స్ అని చెప్పేసి ఇచ్చాడమ్మా. అంటే మీటర్ క్యూబ్ అవుతుంది. ఈ విధంగా ఏదైతే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే మా నోట్ చేసుకో. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.